వెల్కమ్ టు PM7 మీడియా. వరుసగా మాస్ సినిమాలు చేస్తున్న విశ్వక్సేన్ కాస్త స్టైల్ మార్చి చేసిన సినిమా లైలా. తన కెరీర్ లో ఫస్ట్ టైం అమ్మాయి గెటప్ వేశాడు ఈ సినిమా కోసం. మరి ఈ లైలా ఎలా ఉంది? యూత్ఫుల్ ఎంటర్టైన్ గా వచ్చిన ఈ లైలా నిజంగానే యూత్ కు ఫుల్ గా నచ్చిందా లేదా అనేది పూర్తి రివ్యూలో చూద్దాం. వ్యాలంటైన్స్ డే సందర్భంగా ఆడియన్స్ ముందుకు వచ్చింది ఈ సినిమా. ఇందులో విశ్వక్సేన్, ఆకాంక్ష శర్మ, కామాక్షి భాస్కర్ల, 30 ఇయర్స్ పృథ్వీ, అభిమన్యు సింగ్, వినీత్ కుమార్ తదితరులు నటించారు. పాత బస్తీలో పేరు మోసిన ఓ బ్యూటీ పార్లర్ ఓనర్ సోనుగా హీరో విశ్వక్సేన్ నటించి మెప్పించాడు. సోను మేకప్ వేశాడంటే ఎలాంటి అమ్మాయి అయినా మెరిసిపోవాల్సిందే. అందుకే సోను అంటే చాలు ఆ ఏరియాలో అమ్మాయిలు, ఆంటీలు అంతా పడి చచ్చిపోతుంటారు. మరోవైపు సోనుకు ఆ పార్లర్ అంటే కేవలం బిజినెస్ మాత్రమే కాదు, తన తల్లి జ్ఞాపకం. చిన్నప్పుడు అమ్మ ఎంతో కష్టపడి ఆ పార్లర్ను సోనుకు ఇస్తుంది. అలాంటి పార్లర్ జోలికి ఎవరొచ్చినా కూడా తాట తీస్తుంటాడు సోను. అలా సాగిపోతున్న సోను లైఫ్ లోకి జిమ్ ట్రైనర్ జెన్నీగా నటించిన ఆకాంక్ష శర్మ వస్తుంది. ఆమెను ఫస్ట్ లుక్ లోనే చూసి ప్రేమలో పడతాడు సోను. మరోవైపు ఎస్ఏ శంకర్, బబ్లు, పృథ్వీరాజ్ను అతని ఇద్దరు భార్యల దగ్గర రెడ్ హ్యాండెడ్ గా పట్టిస్తాడు సోను. అది మనసులో పెట్టుకుని సోనును చంపేయాలని తిరుగుతుంటాడు శంకర్. ఇక సోను మేకప్ వేసిన ఒక అమ్మాయిని చూసి రుస్తుం పాత్రలో నటించిన అభిమన్యు సింగ్ ప్రేమలో పడి పెళ్లి చేసుకుంటాడు. ఆ తర్వాత ఆమె నల్లగా ఉందని తెలిసి సోనుపై పగ పెంచుకుంటాడు. ఇదే సమయంలో తన పార్లర్ కు వచ్చే ఓ మహిళా కస్టమర్ కు ఆయిల్ బిజినెస్ కు హెల్ప్ చేస్తాడు. ఈ సంఘటనే ఇతని ఆయిల్ కేసులో ఇరికిస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది అనేది అసలు కథ. హీరోలు లేడీ గెటప్ వేయటం ఇదేం కొత్త కాదు, ఎప్పటి నుంచో ఉన్న ఆనవాయితే. కథ బాగుంటే అమ్మాయిగా మారిపోవడానికి కూడా ఓకే అంటున్నారు మన హీరోలు. కానీ అది కథ బాగున్నప్పుడే. అలా కాకుండా కేవలం గెటప్ కోసమే సినిమా తీస్తే అదెలా ఉంటుందో లైలాను చూస్తే అర్థమవుతుంది. విశ్వక్సేన్ అంటే మనకు మాస్ సినిమాలే గుర్తుకొస్తాయి. కానీ లైలాలో తనను తాను కొత్తగా చూపించుకోవాలని ఫిక్స్ అయిపోయి ఈ సినిమా చేశాడని అర్థమవుతుంది. అసలు విషయం ఏమిటంటే లైలా సినిమా కథ విషయంలో ఇంకాస్త జాగ్రత్తగా ఉండుంటే బాగుండేది. కథనం కూడా అలాగే ఉంది. 80ల నాటి కథ తీసుకొచ్చి ఇప్పుడు చేస్తే అది అస్సలు రుచించకపోగా మరింత దిగజారుతుంది. సినిమాలో యూత్ కి ఏం కావాలో అన్నీ ఉన్నాయన్నాడు విశ్వక్. అంటే ఈ లెక్కన బూతు కామెడీ మాత్రమే సినిమాలో ఉంటే సరిపోతుందని చెప్పకనే చెప్పాడు హీరో. ఫస్ట్ హాఫ్ అంతా హీరో క్యారెక్టరైజేషన్, హీరోయిన్ తో లవ్ ట్రాక్ వెళ్లిపోతుంది. సెకండ్ హాఫ్ తనకు వచ్చిన సమస్యల నుండి అధిగమించడానికి లేడీ గెటప్ వేయటం, చివరికి ఎలా సమస్య నుండి బయటపడ్డాడు అనేది క్లైమాక్స్. సినిమాలో పూర్తిగా హైదరాబాద్ స్టైల్ కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా పాత బస్తీ ట్రెడిషన్ అన్ని చూపించాడు. సినిమా అంతా డబుల్ మీనింగ్ కామెడీతోనే ముందుకు వెళ్లిపోయింది. విశ్వక్సేన్ లాంటి హీరో నుండి ఇలాంటి సినిమా రిసీవ్ చేసుకోవడం కాస్త కష్టమే. కొన్ని సీన్స్ చూస్తుంటే నిజంగానే విశ్వక్ ఈ సినిమా కథ వినే ఓకే చేశాడా లేక కేవలం లేడీ గెటప్ వేసి తన నటన చూపించాలని ఒప్పుకున్నాడా అనేది అర్థం కాదు. ఇక విశ్వక్సేన్ గురించి ఏం చెప్పాలి? స్టైలిష్ గా ఉన్నాడు, మాస్ సీన్స్ లోను బాగా పండించాడు, లేడీ గెటప్ లోను బాగానే ఉన్నాడు. కానీ కథ విషయంలో అస్సలు కేర్ తీసుకోలేదని అర్థమైంది. హీరోయిన్ ఆకాంక్ష శర్మను కేవలం గ్లామర్ షో కోసమే తీసుకున్నారు. 30 ఇయర్స్ పృథ్వీ, సీనియర్ నటుడు పృథ్వీ, వినీత్ కుమార్, అభిమన్యు సింగ్, కామాక్షి భాస్కర్ల వీళ్ళంతా ఉన్నారంతే. డబుల్ మీనింగ్ కామెడీతోనే ముందుకు వెళ్లిపోయింది సినిమా అంతా. లియోన్ జేమ్స్ అందించిన పాటలు పెద్దగా ఆకట్టుకోలేదు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అంతగా అనిపించలేదు. సినిమాటోగ్రఫీ వర్క్ పర్లేదు. ఎడిటింగ్ కూడా వీక్ అనిపిస్తుంది. కేవలం 2 గంటల 16 నిమిషాల నిడివే ఉన్నాయి కూడా చాలాసేపు చూసిన ఫీలింగ్ వస్తుంది. దర్శకుడు రామ్ నారాయణ్ తనకు వచ్చిన మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నాడు అని అంటున్నారు సినీ విమర్శకులు. కథనం విషయంలో అస్సలు కేర్ తీసుకోలేదు. కథ పాతదైనా కనీసం కథనం కొత్తగా ఉండాలి. పాటలు సినిమాలో భాగంగా సాగే కామెడీ ఉండాలి. లేకపోతే లైలా సినిమాలా ఉంటుంది అంటున్నారు ప్రేక్షకులు.